గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానితో ముగిసిన రేవంత్ భట్టి భేటీ, నిధులు కొత్త ప్రాజెక్టులపై చర్చించిన నేతలు. 28 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన, జనసేన టీడీపీ నేతల ముఖాముఖికి ఏర్పాట్లు. హన్మకొండ కలెక్టరేట్లో ప్రజాపాలన సమీక్షా సమావేశం, 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణపై చర్చ. చలాన్ల రాయితీపై భారీ డిస్కౌంట్లు, తెలంగాణలో పెండింగ్ చలాన్ల రాయితీపై జీవో విడుదల. మాజీ ప్రేమికుడి మీద ప్రియురాలి పగ, కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించిన లా స్టూడెంట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాదాపు గంటపాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో వారు చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరు గురించి చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కలవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాదాపు గంటపాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో వారు చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరు గురించి చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కలవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాదాపు గంటపాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో వారు చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరు గురించి చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కలవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో పర్యటించిన ఆమె రాజుపేట గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతోందని, ప్రజలు బుద్ధి చెప్తారని విమర్శించారు. కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటి అంశం అండి, మేం కాదు. ఆ కార్యకర్తల మనోభావాలు వారికి తెలియజేస్తాం, వారి నిర్ణయం తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో మా పొత్తు ఉన్నది, రాబోయే కాలంలో కూడా ఉంటుంది. ఆ పైన నిర్ణయం మా కేంద్ర నాయకత్వం. మాకు జనసేనతో పొత్తున్నది, ఆ పైన పొత్తుల విషయం మా అగ్ర నాయకత్వం నిర్ణయిస్తారు.
ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటి అంశం అండి, మేం కాదు. ఆ కార్యకర్తల మనోభావాలు వారికి తెలియజేస్తాం. సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు వంగవేటి మోహనరంగ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సమాజం కోసం, ప్రజల కోసం ఆయన నిలబడిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సమాజంలోని ప్రతి పేదవాడిలో సంతోషం నింపే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు. వంగవేటి మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆయన విగ్రహానికి నాదెండ్ల మనోహర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఆయన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయన నిలిపిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా మా నాయకులందరూ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు ఉదరించి సాగిస్తూనే ఉన్నారు. వాస్తవంగా ప్రజలకి అంకితమై సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల్లో భాగస్వాములు అవ్వడమే కాకుండా పదవుల్ని ప్రత్యేకంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా రంగా గారు కేవలం సమాజం కోసం, ప్రజల కోసం ఆయన కష్టపడిన తీరు అందరూ కూడా ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా అదే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క పేదవాడిలో ఒక సంతోషం, ఆనందం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో ఈ విధంగానే పర్యటించుకుంటూ మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ముందు ప్రజల్ని వాళ్ళ అవసరాలని మేము ముందు పెట్టు. ప్రజాపాలనపై మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మా ప్రభుత్వ అధికారులు ఆ వార్డులకు వెళ్ళి మా గ్యారెంటీలకు సంబంధించి, అభయహస్తంకు సంబంధించిన గ్యారెంటీలకు సంబంధించి విషయ సేకరణ, డేటా కలెక్షన్ చేయటం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ప్రజాస్వామికంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దరఖాస్తులు ఇస్తారు కనుక మరి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కమిషనర్ గారు, అధికారులందరూ కూడా ఈరోజు ప్రతి వార్డులో 4 లొకేషన్స్లో ఈ దరఖాస్తులు తీసుకునే కౌంటర్స్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. ప్రతి లొకేషన్లో దానికి సంబంధించిన ఒక టీం లీడర్ని కూడా ఇప్పటివరకే నియామకం చేశాం. టీం లీడర్తో పాటు మరో 7 అదనపు సభ్యులను వారికి అందుబాటులో ఉంచుతూ దరఖాస్తుదారులకి సంబంధించి మహిళా సోదరిమణులకు సెపరేట్ క్యూ లైన్ పెట్టడంతో పాటు వికలాంగులకి కానీ సీనియర్ సిటిజన్స్కి సెపరేట్ క్యూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు టీమ్ లీడర్స్తో పాటు 7 సభ్యులతో పాటు అక్కడికి వచ్చే ప్రజలకి వాలంటీర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి వచ్చిన ప్రజానికానికి సహకారం చేసే విధంగా దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎవరైనా దరఖాస్తులు పూర్తి స్థాయిలో నింపకుండా ఉంటే వారికి సహకారం అసిస్ట్ చేయడానికి వాలంటీర్స్ని కూడా మరి కమిషనర్ గారు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అక్కడ కావాల్సిన బ్యారికేడ్స్ ఏర్పాట్లో పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా అధికారులు, టెంట్స్ కానీ, టేబుల్స్ కానీ,
టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఎక్కడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ విధమైన సౌకర్యాలు కల్పించే కార్యక్రమం చేశాం. ప్రతి వార్డుకి ఒక టైం టేబుల్ ఇవ్వటం జరిగింది. ఫలానా రోజు ఈ వార్డులో ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది, ఆ తదుపరి రోజు వేరే వార్డులో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న మొత్తం 150 వార్డులకు సంబంధించి 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వివిధ వార్డ్స్ను డేట్స్ను కేటాయింపు చేసి ఆ ఫలానా రోజు ఆ వార్డు సభ్యులు అక్కడున్న వార్డుకు సంబంధించిన ఏర్పాటు చేసిన ఈ ప్రజాపాలనలో పాల్గొనటానికి వీలు సంకల్పన చేసినాం. మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ సంబంధిత ఆ వార్డుకు సంబంధించిన అధికారులు ఆ వార్డులో ఉంటున్న ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. ఫలానా 29వ తారీఖు నాడు ఫలానా వార్డులో ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని, ఆ రోజు లేకుంటే 30వ తారీఖు నాడు ఉంటుందని డేట్స్ను కూడా కేటాయింపు చేసి ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా 150 వార్డులని 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఆఖరికి దరఖాస్తుదారుడికి కూడా అవకాశం ఇచ్చే విధంగా, ఎక్కడైనా దరఖాస్తుదారుడు మిస్ అయితే ఆ రోజు 6వ తారీఖు లోపల వారి దరఖాస్తును కూడా తీసుకునే ప్రయత్నం అధికారులు కూడా చేస్తారు. ఆందోళన పడవద్దని మేమందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 30 సర్కిల్స్కి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్ను కూడా వేయటం జరిగింది. ఈ స్పెషల్ ఆఫీసర్సు రేపు ఆ నియోజకవర్గం ఆ సర్కిల్కి సంబంధించిన గౌరవ శాసనసభ్యులతో, గౌరవ శాసన మండలి సభ్యులతో, అక్కడున్న కార్పొరేటర్ సోదరులతో సోదరిమణులతో రేపు మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న టీం లీడర్స్తోని మరి సంప్రదింపులు చేసి గౌరవ ప్రజాప్రతినిధులు ఇచ్చే ఇంకేదైనా సలహా సూచనలు ఇస్తే మరి పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి ఈ ప్రజాపాలనని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి వారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయటం జరుగుతుంది. మరి దీంట్లో భాగస్వాములు కావడానికి చాలామంది ఇప్పుడు మేము అధికారులతో మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఉత్సాహంగా చాలా రోజుల తర్వాత ఓ మంచి కార్యక్రమం జరుగుతుందనే ఒక భావన, మేము పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తాం, క్రియాశీలకంగా పనిచేస్తామని వారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. ఈ నెల 28న నిర్వహించబోయే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పరిగిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన రివ్యూలో డిపిఓ తరుణ్, వివిధ మండలాలకు చెందిన ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దరఖాస్తుకు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు సరిపోతుందని, ఎలాంటి ధృవీకరణ పత్రాలు అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. మీరు ఏ రోజు ఏ గ్రామానికి వెళ్తున్నారు, మీ ఆ గ్రామంలో ఎన్ని కౌంటర్లు వేస్తున్నారు, దీనికి సంబంధించి మీ ప్లాన్ ఏంటి? రేషన్ కార్డు అలాగే చేసుకున్నా, అమ్మనైనా అలాగే చేసుకొని తింటున్నారు. ఎట్లా చేస్తారు? అలాగే చేసుకుంటున్నా. తరుణ్ గారు, అదేవిధంగా మన ఎంపీపీ సత్య హరిచందర్ గారు, మన ఒక సన్నాహక సమావేశాన్ని మనం ఏ విధంగా వెళ్ళాలి ప్రజల దగ్గరికి? అందరికీ సమన్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, అందులో భాగంగానే ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్లో లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు మంత్రి కొండా సురేఖ. ప్రజలకు మాత్రం నేను ఎమ్మెల్యేనే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యులుగా పనిచేశానో, మీ అభివృద్ధి దిశగా వరంగల్ ఈస్టును నడిపించాను. అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో కూడా
వరంగల్ ఈస్ట్ ను ప్రత్యేక దృష్టితో చూస్తూ వరంగల్ నియోజక అభివృద్ధికి కృషి చేస్తూ మీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వం కావలసిన నిధులు కాబట్టి వరంగల్ ఈస్ట్ ను అన్ని విధాలా కూడా ముందంజలో ఉంచుతారని ఈ వేదిక మీద నుంచి మీకు హామీ ఇస్తా ఉన్నాను. కావచ్చు కానీ వరంగల్ ఈస్ట్ ప్రజలకు మాత్రం నేను ఎమ్మెల్యేనే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మీలో ఒకరిగా మీ కుటుంబ సభ్యులుగా పనిచేశానో మీ అభివృద్ధి దిశగా వరంగల్ ఈస్ట్ను నడిపించాను. అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో కూడా వరంగల్ ఈస్ట్ను ప్రత్యేక దృష్టితో చూస్తూ వరంగల్ నియోజక అభివృద్ధికి కృషి చేస్తూ మీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వం కావలసిన నిధులు కాబట్టి వరంగల్ ఈస్ట్ ను అన్ని విధాలా కూడా ముందంజలో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. హన్మకొండ కలెక్టరేట్లో ప్రజాపాలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, విప్ రామచంద్ర నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు ప్రభుత్వ అధికారులేనని మంత్రి పొంగులేటి అన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ప్రజాపాలన, గ్రామ, వార్డు సభలను నిర్వహించాలని చెప్పారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, ప్రతి దరఖాస్తుదారునికి 5 నిమిషాల నుండి 10 నిమిషాలు కేటాయించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనదన్న మంత్రి పొంగులేటి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. దరఖాస్తుదారునికి రూపాయి ఖర్చు లేకుండా చూడాలన్నారు మంత్రి పొంగులేటి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కోరుతూ ఒంగోలులో మున్సిపల్ వర్కర్లు ధర్నా నిర్వహించారు. పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్లైనా తమ గోడు వినిపించుకోలేదని వారు వాపోయారు. తాము నిరంతరం వెట్టి చాకిరీ చేస్తున్నామని, తమ పనిని గౌరవించి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చీకటి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అమలు జరపాలని, ఇంజనీరింగ్ వర్కర్లందరికీ కూడా స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హైలీ స్కిల్డ్ ఇవ్వాలని, క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18,000 వేతనాలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల యొక్క నిజ వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా కరోనా వ్యాధి సందర్భంగా తీసుకున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోకల్ టెండర్లు వేశారు. ఆ కార్మికులకి ఏ చట్ట ప్రకారం కూడా ఎటువంటి జీవోలు కానీ చట్ట ప్రకారం ఏది అమలు కావడం లేదు. వాళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కింద తీసుకొని వాళ్ళకు కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పెరుగుతున్న పట్టణ జనాభా అనుగుణంగా కార్మికులు సంఖ్యను ఓకేనా రెడీనా? చీకటి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నిర్వహించారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో మాట ఇచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులను మర్చిపోయారని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో పంచముఖ నాగేంద్ర స్వామి దేవాలయంలో మంత్రి సీతక్క మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నారని, ప్రతి గ్రామం మండలంలోని సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని ఈ సందర్భంగా సీతక్క చెప్పారు. ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అర్హులైన వారికి అందేలా చూస్తామని సీతక్క అన్నారు.